ఇక పోలీసుల నుంచి తనకు ప్రాణహాని ఉందని మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. తనకు శ్వాసకోశ సంబంధిత వ్యాధి ఉందని చెబుతున్నా పోలీసులు తనను ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. అరెస్టు సమయంలో పూర్తిగా సహకరించినా తనను ఇబ్బందులకు గురిచేశారని వంశీ తెలిపారు. నాకు వైద్య సహాయం అందకుండా పోలీసులు ప్రతి క్షణం అడ్డుకున్నారని తెలిపారు. అరెస్టు నుంచి కోర్టుకు తరలించే వరకు పోలీసులు తన పట్ల అనుచితంగా ప్రవర్తించారని న్యాయమూర్తికి వాంగ్మూలం ఇచ్చారు. కాగా విజయవాడ జైల్లో ఉంటే వంశీ ప్రాణాలకు ముప్పుంటుందని ఆయన కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వల్లభనేని వంశీ పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ఆయన సతీమణి పంకజశ్రీ ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్తను పోలీసులు ఎందుకు అరెస్టు చేశారో, ఏ కేసులు అరెస్టు చేశారో ఇప్పటికీ చెప్పలేదని వాపోయారు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ శివ, ఇప్పటికే చూసుకుంటే మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో ఆయన న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. పోలీసులు తన పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారని, తనకు ప్రాణహాని ఉందని చెప్పి కూడా న్యాయమూర్తికి ఫిర్యాదు చేయడం మనం చూస్తున్నాం. ఎలా చూడొచ్చు అంటారు శివ? మొత్తం మీద చూసుకుంటే వల్లభనేని వంశీకి సంబంధించి కూడా తనకి విజయవాడ సబ్ జైల్లో ప్రాణహాని ఉంది. పైగా నేను అనారోగ్య సమస్యతో ఇబ్బందులు పాలవుతున్నాను. పోలీసులు తన పట్ల వ్యవహరించిన తీరు చాలా ఇబ్బందికరంగా ఉంది. అలాగే పోలీసులు వ్యవహరిస్తున్న కక్షపూరితమైన చర్యల్లో భాగంగా వ్యవహరిస్తున్న సరైన విధానం కాదని ఆయన న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాదు పోలీసులపై కూడా ఆయన శాపనార్థాలు పెట్టిన పరిస్థితి కూడా ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. మరొక వైపు వల్లభనేని వంశీ భార్య పంకజశ్రీ కూడా నిన్న వంశీతో విజయవాడ సబ్ జైల్లో 5 నిమిషాల పాటు ములాఖాత్ అయిన పరిస్థితి కనిపించింది. మొన్ననే మీడియాతో మాట్లాడుతూ వంశీని అరెస్ట్ చేసిన విధానం సరైన లేదు, ఆయనకి ప్రాణహాని ఉంది, ఆయనకు రక్షణ కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అలాగే విజయవాడ నుంచి రాజమండ్రికి కానీ నెల్లూరు సబ్ జైలుకి కానీ తరలించాలని చెప్పి కూడా డిమాండ్ చేయండి. ఎందుకంటే విజయవాడ సబ్ జైలుకి సంబంధించి కూడా ఆ గంజాయి బ్యాచ్, డ్రగ్స్ మ్యాచ్, అలాగే దొంగలు, దోపిడీ ఇట్లాంటి వారు ఎక్కువ మంది ఉన్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. పైగా విజయవాడ సెక్యూరిటీ రీజన్స్ పరంగా కానీ లేకపోతే మరే కోణానికి సంబంధించి కూడా విజయవాడ సబ్ జైలు సరైంది కాదనేది వైఎస్ఆర్సీపీ నేతల అభిప్రాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో నెల్లూరు సబ్ జైలుకి తరలించాలని చెప్పి కూడా ఇవాళ కానీ లేకపోతే సోమవారం కానీ కోర్టులో మెమో దాఖలు చేసే అవకాశం కనిపిస్తోంది. వాస్తవానికి నిన్ననే మెమో దాఖలు చేయాలని చెప్పి భావించారు. అయితే వల్లభనేని వంశీకి సంబంధించి ప్రస్తుతం ఏదైతే మనం ఉన్నామో విజయవాడ సబ్ జైల్లో ఉన్నారు. ఈ విజయవాడ సబ్ జైలుకి సంబంధించి ఆయనకి ఖైదీ నెంబర్ 7641 నెంబర్ని నిన్న మధ్యాహ్నం, అంటే మొన్న తెల్లవారుజామున ఆయన సబ్ జైలుకి వచ్చారు. నిన్న మధ్యాహ్నం సాయంకాల టైంలో కూడా ఆయనకి ఖైదీ నెంబర్ని కూడా అలాట్ చేయని పరిస్థితి కనిపించింది. 7641 ఖైదీ నెంబర్ని ఆయనకి అలాట్ చేశారు విజయవాడ సబ్ జైలు అధికారులు. నిన్న సాయంకాలం 6 గంటలకే ఆయన సబ్ జైలు అధికారులు ఇచ్చిన భోజనం అలాగే కర్రీ, రసం, పెరుగుతో కూడా ఆయన భోజనం చేసినట్లు తెలుస్తూ ఉంది. రాత్రి 9 గంటలకే ఆయన నిద్రపోయినట్లు తెలుస్తూ ఉంది. సో ఆ రోజు అలాగే దాంతోపాటుగా ఈరోజు ఉదయం 5:30 సమయంలో నిద్రలేచారు. రెండో రోజు ఆయన సబ్ జైల్లో కాలకృత్యాలను పూర్తి స్థాయిలో కూడా తీర్చుకున్న తర్వాత పేపర్లు చదివి అలాగే ఉదయం 6:30-7 గంటల సమయంలో సబ్ జైలు అధికారులు చపాతీ ఇచ్చారు. ఈరోజు మెనూ ప్రకారం చపాతీ ఇచ్చిన తర్వాత టీ తాగి ఆయన పేపర్లు చదువు కూడా రిలాక్స్గా ఉన్నట్లు తెలుస్తూ ఉంది. అయితే ఆయనకు సంబంధించి కొంత అనారోగ్య సమస్యలకు సంబంధించి కూడా మెడిసిన్ వాడుతున్నట్లు కూడా జైలు అధికారులు చెప్తా ఉన్నారు. అలాగే జైలు అధికారులతో కూడా వంశీ, మీరు నా వల్ల ప్రత్యేకంగా కానీ లేకపోతే మరో రకంగా ఇబ్బందులు పాలవలసిన పని లేదు, మీ కార్యక్రమాలను మీరు యథావిధిగా కొనసాగించుకోండి అని చెప్పి కూడా ఆయన చెప్పినట్లు తెలుస్తూ ఉంది. దాంతోపాటుగా అయితే నిన్నటితో పోల్చుకుంటే మాత్రం ఈరోజు కొంత యాక్టివ్గానే ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఆయన్ని మొన్న ఉదయం సంబంధించి హైదరాబాద్లో అరెస్ట్ చేసి అక్కడి నుంచి అర్ధరాత్రి 3:30-4 గంటల వరకు కూడా తీసుకొచ్చిన పరిస్థితి కనిపించి 4 గంటల సమయంలో సబ్ జైలుకు తరలించారు కాబట్టి సో మొత్తం మీద అయితే నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు కొంత యాక్టివ్గానే ఉన్నట్టు తెలుస్తూ ఉంది. రత్న. రైట్, థ్యాంక్ యూ శివ.